ఏపీ ప్రభుత్వ సలహాదారులపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల వేళ ఏపీలో మరో అధికారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. కవితను వెంటాడుతున్న కష్టాలు, భూ కబ్జా కేసులో కౌన్సిలర్ అరెస్ట్, ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఏపీలో ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న 40 మందికి అధికారికంగా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన సలహాదారులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఇటీవలే ఈసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన అధికారులు ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో మరో అధికారిపై ఈసీ వేటు వేసింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. తన దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి తక్షణమే విధుల తప్పుకోవాలని వాసుదేవరెడ్డిని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాసుదేవరెడ్డికి ఎలాంటి ఎన్నికల విధుల్ని అప్పగించొద్దని ఈసీ స్పష్టం చేసింది. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ నియామకం కోసం 3 ఐఏఎస్ అధికారుల పేర్లు పంపాలని ప్రభుత్వ ప్రధాన అధికారిని ఈసీ కోరింది. మద్యం ఉత్పత్తి విక్రయాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై వాసుదేవరెడ్డిపై చర్యలు తీసుకుంది ఈసీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వెంటాడుతున్నాయి. లిక్కర్ కేసులో కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీలోని స్పెషల్ కోర్టులో విచారణ జరగాల్సిండగా జడ్జి సెలవులో ఉండడంతో విచారణ వాయిదా పడింది. అయితే కవిత బెయిల్ పిటిషన్ పై కోర్టు ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనుంది. ఇక లిక్కర్ కేసులో తన పాత్ర లేదని, ఇందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని కవిత బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారన్నారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు కవిత. మొత్తంగా ఈ నెల 22వ తారీఖు కవితకు కీలకంగా మారనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశతిలక్ పేరును ప్రకటించింది పార్టీ హైకమాండ్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ నారాయణన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి కోసం బీజేపీ అధిష్టానంతో చర్చించి వంశతిలక్ పేరును ఫైనల్ చేసింది. 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత పోటీ చేసి గెలుపొందారు. ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కి బై ఎలక్షన్ వచ్చింది. భూపాలపల్లి జిల్లాలో భూ కబ్జాలకు యత్నించిన కౌన్సిలర్ కొత్త హరిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి పరిధిలోని ఓ వ్యక్తికి చెందిన జామాయిల్ తోటను పక్కా ప్రణాళికతో కబ్జా చేసేందుకు యత్నించాడు హరిబాబు. జామాయిల్ తోటను ధ్వంసం చేసి రోడ్లు వేసేందుకు ప్లాన్ చేశారు. దీంతో బాధితుడు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలో దిగారు పోలీసులు. కౌన్సిలర్ హరిబాబును అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ నిమిత్తం రిమాండ్కు తరలించారు. ఇక భూపాలపల్లి జిల్లాలో ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ కిరణ్ ఖరే. సామాన్యులు పేద ప్రజల భూములను ఎవరైనా దోచుకోవాలని చూస్తూ ఊరుకోమన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని రాంపూర్ మైసంపేట గ్రామాల తరలింపునకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. గ్రామాల తరలింపు ప్రక్రియ మొదలైపోయింది. ఈ 2 గ్రామాల్లోని 94 కుటుంబాలకు తరలించారు. అటవీ గ్రామాలను తరలించాలని ప్రభుత్వం 2013లో నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో 37 గ్రామాలను తరలించాలని నిర్ణయించగా పైలట్ ప్రాజెక్టుగా రాంపూర్ మైసంపేట గ్రామాలను మొదట తరలించాలని ప్రతిపాదించారు. ఈ క్రమంలోని ఈ 2 గ్రామాల ప్రజల కోసం కొత్త మధ్యపడగలు పునరావాస కాలనీ నిర్మించారు. పనులు పూర్తి కావడంతో ఊళ్లను తరలించే ప్రక్రియ చేపట్టారు. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో పెద్దపులి మనుగడ కోసం ఈ ఊళ్ల తరలింపు కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఊర్లను వదలలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు గిరిజనులు.